నిలబడాలి, మోషే గారిలా నిలబడాలి, ఎస్తేరు వలె నిలబడాలి, మొర్దెకై వలె నిలబడాలి. ప్రాణం మీదకు వచ్చినా సరే ప్రభు కొరకు నిలబడాలి, ప్రభు సన్నిధిలో నిలబడాలి. ఇదే ఆత్మీయ జీవితము, ఇదే విశ్వాసభరితమైన జీవితము. నీ కష్టం శాశ్వతం కాదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా అనేక మార్లు ఇది కష్టం కాదు అని మనం అనుభవపూర్వకంగా చూసాము. మరణకరమైన వ్యాధుల్లో నుంచి తప్పించాడు, అపాయముల నుంచి తప్పించాడు, అపనిందల నుంచి తప్పించాడు, నిందల నుంచి తప్పించాడు. ఈ రోజు ఈ రీతిలో మనల్ని సంతోషంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఈ సంతోషంలో నీకు బాధలే లేవా అని ప్రశ్నించుకుంటే లేవా అండి? ఉన్నాయి, ఉన్నాయి. కానీ ఎలా సంతోషంగా ఉంటున్నావు? ఎందుకు సంతోషంగా ఉంటున్నావు? సర్వశక్తివంతుడైన దేవుని యందు మనకున్న నమ్మకము, మనం పెట్టినటువంటి ఆ విశ్వాసము. అందుకే విశ్వాసి నువ్వేం చేయాలో తెలుసా? నిలబడు, నిలబడు, అంతము వరకు నిలబడు.